టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. జన సైనికుల ఆగ్రహంతో, జన సైనికుల కోపంతో అయితే ఒంగోలు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రియాజ్ షేక్ గారు అయితే క్షమాపణ చెప్పడం జరిగింది. మరి ఆయన క్షమాపణను జన సైనికులు యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీ కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఒంగోలు వేదిక జనసేన బాలినేని వర్సెస్ టీడీపీ మధ్యన అయితే మాటల యుద్ధం నడిచింది. మొన్నటి దాకా ఒంగోలు రాజకీయాల్లో జనసేన వర్సెస్ టీడీపీ మాత్రం రచ్చ నడిచింది. ఈ యొక్క వివాదంలోకి రాయపాటి అరుణ గారి పేరు తీసుకురావడంతో రాయపాటి అరుణ గారు కూడా స్పందించడం జరిగింది, వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ గొడవ కాస్త జనసేన ఒంగోలు ఇన్ఛార్జ్ రియాజ్ గారు వర్సెస్ ఆ జనసేన పార్టీ జన సైనికుడు ప్రసాద్ చెరిచెట్టి మధ్య మాటల యుద్ధం అయితే తీవ్ర స్థాయికి చేరిపోయింది. ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ జన సైనికుడు రియాజ్ గారి మీద ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకి రియాజ్ గారు ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఘాటుగానైతే స్పందించడం జరిగింది. దాంతో జన సైనికులు అయితే తీవ్ర ఆగ్రహానికి లోనవ్వడం, ఇట్లాంటి భాష మాట్లాడతావా అని చెప్పి రియాజ్ గారి మీద మండిపాడంతో జన సైనికులకి క్షమాపణ చెప్తూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేసిండు. మరి క్షమాపణ కేవలం జన సైనికులకే చెప్తాడా లేదంటే చెలిగిచెట్టి ప్రసాద్ కూడా చెప్పిండా అనేది ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చలో. అందరికీ నమస్కారం. నిన్న నా మీద అలాగే మా పార్టీ నాయకుల మీద కూడా ఈ మధ్యకాలంలో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి చిగిలిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో మా మీద ప్రత్యేకంగా దాడి చేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా చిగిలిశెట్టి ప్రసాద్ ఎవరు, అసలు అతను ఎవరో కూడా నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. సో ఎందుకు అతను నా మీద ఆ విధంగా దాడి చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నప్పుడు సో సహనం, ఓపిక నశించి నిన్న అటువంటి భాష మాట్లాడాల్సి వచ్చింది. అయితే దానివల్ల మన జన సైనికులు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది బాధపడటం, అంటే పార్టీలో ఇలాంటి భాష మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని కొంతమంది కార్యకర్తలు ఇబ్బందిగా, బాధగా నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేసి నాకు పంపించడం జరిగింది. పార్టీ కార్యకర్తలకి, మా జన సైనికులందరికీ కూడా అలాంటి భాష మాట్లాడటం తప్పే. ఇక మీదట అలాంటి భాష మాట్లాడను. కానీ ఒక వ్యక్తి మీద పదే పదే దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు దాడి జరుగుతుంది, లేనిపోయిన ఆరోపణలు వేస్తున్నారు అనేది మన జన సైనికులు అందరూ కూడా గుర్తించాలి. మనం ప్రతిపక్ష పార్టీలతో యుద్ధం చేయాల్సింది, కానీ జనసేన పార్టీలో మన పార్టీలోనే మన నాయకులతో మనం యుద్ధం చేసే పరిస్థితి ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు తెస్తున్నారు. సో జన సైనికులందరూ కూడా అది కూడా ఆలోచించండి. నా దైవం పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా చెబుతున్నాను, ఇక మీదట ఇలాంటి లాంగ్వేజ్, ఎందుకంటే గతంలో కూడా నేను ఎప్పుడూ వాడింది లేదు. ఎంతో ఓపికతో సహనం చచ్చిపోయిన తర్వాతే ఇలాంటి భాష మాట్లాడాల్సి వచ్చింది. నా దైవం పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా చెప్తున్నాను, ఇక మీదట అలాంటి భాష నేను మాట్లాడను. సో జనసేన పార్టీ జన సైనికులకి అలాగే ఇంకెవరికైనా బాధ కలిగిస్తే ఆ భాషని నేను వారికి క్షమాపణ చెప్తున్నా, అంతేగాని చిలిగిశెట్టి ప్రసాద్కి నేను క్షమాపణ అడగట్లేదు. ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ భాష వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి క్షమాపణ అడుగుతాను. విన్నారు కదా రియాజ్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆయన కీలకంగా మాట్లాడిన మాటలు ముఖ్యంగా జన సైనికులకైతే క్షమాపణ చెప్తున్నా, దైవ సమానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా చెప్తున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి మాటలు అయితే నేను మాట్లాడను అని చెప్పేసి షేక్ రియాజ్ గారు అయితే స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైనా ఉంటే ప్రత్యర్థుల మీద మన గళాన్ని వినిపించాలి, ప్రత్యర్థుల మీద మనం పోరాడాలి, కానీ మన పార్టీలో మన వాళ్ళ మీద ఇట్లా పోరాడడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి జనసేన షేక్ రియాజ్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఆవేశంతో నా సహనాన్ని అంచుకోలేక ఆ విధంగా మాట్లాడమే జరిగింది. ఇక మీదట పవన్ కళ్యాణ్ గారు సాక్షిగా చెప్తున్నా, మాట్లాడనంటే మాట్లాడనని చెప్పి ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఆయన మాట్లాడక ముందు ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అనేది నిజంగా ప్రతిపక్షాలకు కూడా ఒక అస్త్రం లాగా మారినాయని చెప్పి జన సైనికులు అయితే అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అతి దారుణమైన భాషను ఉపయోగించడం ఏదైతే ఉందో దాని పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు జన సైనికులు. ముఖ్యంగా జన సైనికులకు మాత్రమే ఆయన క్షమాపణ చెప్తాడు, కానీ ఆ చెలిగిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి మీద ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ తల్లిగారిని
దూషించే విధంగా ఉన్నాయని చెప్పేసి జన సైనికులు వాటి మీద మండిపడతారు. అయితే వాటి మీద ఆయన క్షమాపణ చెప్పను అని కూడా డైరెక్ట్గా చెప్పిండు. నేను చెలిచెట్టి ప్రసాద్కు క్షమాపణ చెప్పేదే లేదు, కేవలం జన సైనికులకు మాత్రం క్షమాపణ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సాక్షిగా ఫ్యూచర్లో అట్లాంటి మాటలు మాట్లాడనని అని చెప్పిండు తప్ప చెలిచెట్టి ప్రసాద్కి అయితే నేను క్షమాపణ చెప్పను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయం ఒంగోలు వేదికగా టీడీపీ వర్సెస్ జనసేన మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తుంది. అక్కడ బాలినేని శ్రీనివాస్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇటు బాలినేని శ్రీనివాస్ గారు గతంలో వైసీపీలో ఉండే టీడీపీ వాళ్ళ మీద జనసేన పార్టీ వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టించిండు అని చెప్పేసి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతుంటే, అసలు బాలినేని శ్రీనివాస్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యింది కాబట్టి ఆయన జాయిన్ అవ్వడాన్ని, పార్టీ ఎదుగుదలను, జనసేన పార్టీ ఎదుగుదలను ఓర్చుకోలేకనే టీడీపీ వాళ్ళు అట్లా ఆరోపణలు చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న జన సైనికులు. అదేవిధంగా బాలినేని శ్రీనివాస్ గారు ఏం తప్పు మాట్లాడారు, జన సైనికులకు కూడా ఏవైతే నామినేట్ పోస్టులు ఉంటాయో, ఏవైతే కూటమి పరంగా ఉంటుందో వాటిలో సమన్యాయం జరగాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తం టీడీపీ వాళ్ళకి ఇచ్చుకుంటే ఎట్లా అని ఆ పదవులను ఉద్దేశించి మాట్లాడితే దాని మీద సమాధానం చెప్పాలి, కానీ ఎందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి జన సైనికులు మాట్లాడుతూ, అదేవిధంగా రాయపాటి అరుణ గారిని కూడా పాత వీడియోలు ఏవైతే ఉంటాయో మాట్లాడి ఆ వీడియోలను తీసుకొస్తూ ట్రోల్ చేయడం అయితే మొదలెట్టారు టీడీపీ వాళ్ళు, ఒంగోలు సంబంధించిన వాళ్ళు. అయితే దాని మీద కూడా రాయపాటి అరుణ గారు స్పందించడం జరిగింది. అది కూటమికి రాకముందుకు మా నాయకుని గురించి ఎవరు మాట్లాడారో వాళ్ళ గురించి నేను అదే విధంగా స్పందిస్తాను, అదే విధమైన విధానం ఉంటుంది. ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు, కూటమి వచ్చిన తర్వాత ఒక్కసారైనా నేను అట్లా మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే దాని మీదనే వెళ్తాము. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు అయితే కూటమిలో ఉంటాడో అన్ని రోజులు మేము ఎట్లాంటి విమర్శలు చేయము ఎవరి మీద, కూటమిలో ఉన్న నాయకుల మీద అని చెప్పి దానికే కట్టుబడి ఉంటామని కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో మళ్ళా ఒకవేళ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా నాయకుని జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను అనే విధంగా కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఆమె వివరణ ఇచ్చింది. సో ఆమె కూడా ఎంట్రీ అయింది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఏకంగా ఎన్ఆర్ఐ జన సైనికుడు ఏదైతే ఉన్నాడో మా న్యూస్లో ఏదో బాలినేని శ్రీనివాస్ గారి గురించి తప్పుడు కథనం వస్తుంది, వంశీ గారు తప్పుడు కథనాన్ని ప్రచురిస్తున్నారు, వంశీ గారు మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, రియాజ్ గారి గురించి గొప్పగా చెప్తారా అని చెప్పేసి చెలిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి రియాజ్ గారిని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేసిండు. ఈ ఆరోపణలు చేయడంతో ఈ యొక్క విషయాన్ని గ్రహించినటువంటి రియాజ్ కూడా అదే విధంగా ఘాటుగా సహనాన్ని కోల్పోయి స్పందించడం అయితే జరిగింది. అయితే నిజంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికుడు చెలిశెట్టి ప్రసాద్ ఏదైతే ఉన్నాడో ఆయన కూడా ఈ ఆరోపణలు చేసే ముందు నిజంగా పార్టీ దృష్టికి తీసుకెళ్తే బాగుండదు. ఎందుకంటే ఇది బహిరంగంగా రావడం వల్ల ఏమైందంటే ఇది పార్టీకి నష్టమవుతుంది. ఇప్పుడు ఆయన ఇట్లా మాట్లాడడం వల్ల సహనాన్ని కోల్పోయినటువంటి రియాజ్ గారు ఈ విధమైన బూతులతో రెచ్చిపోవాల్సి వచ్చింది. దానివల్ల ఎవరు నష్టపోతారు, ఆయన ఆరోపణ చేసినా ఈయన మాట్లాడినా కూడా ఈ ఇద్దరి వల్ల కూడా నష్టపోయింది మాత్రం జనసేన పార్టీ. ఎందుకంటే ఆయన ఆరోపణ చేసే ముందు పార్టీ ఉంది కదా, పార్టీ అధిష్టానం చెప్పొచ్చు కదా, బహిరంగంగా ఎందుకు మాట్లాడాలి అనే విధంగా సామాన్యులు కొంతమంది జన సైనికుల నుంచి వెల్లువెత్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. సో ఎందుకంటే అట్లా మాట్లాడడం వల్ల ఈయన ఇట్లా రెచ్చిపోయిండు. ఇట్లా రెచ్చిపోవడం వల్ల ఏమైంది, జనసేన నాయకుల ప్రవర్తన ఇది, వాళ్ళే కొట్టుకుంటున్నారు, ఇక ప్రజలకు ఏం చేస్తారో అనే విధంగా మిగతా వాళ్ళు, ఆపోజిషన్ వాళ్ళు ఈ విధంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఇట్లాంటివి వచ్చినప్పుడు పార్టీ అంతర్గత విషయాల్ని బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పి జనసేనలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు చెప్తున్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఆరోపణలు, ఆ ఆరోపణలకి ఈయన సమాధానం చెప్పాల్సిందని ఈయన కూడా ఇలా రెచ్చిపోయి మాట్లాడడం వల్ల, ఎందుకంటే ఒక జనసేన పార్టీ ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నాడు గతంలో, అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా పార్టీకి నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్న నాయకుల భాష తీరు ఏ విధంగా ఉంది అని చెప్పేసి గతంలో అవతల పార్టీ భాష తీరు గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఈ పార్టీ మీద అదే విధమైన ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. సో అదే విధమైన ధోరణిని అపోజిషన్ పార్టీ వాళ్ళు జనాల్లో తీసుకెళ్తారు. సో ఈ ఇద్దరు, అటు జన సైనికుడు ప్రసాద్ గారు మాట్లాడినా, ఇటు రియాజ్ గారు మాట్లాడినా, ఈ ఇద్దరు ఒకరి మీద ఒకరు చేసే ఆరోపణలు అద్దు దాటి అది పార్టీకి నష్టం కలిగే విధంగా పోతున్నాయి తప్ప ఈ ఇద్దరు వల్ల ఇప్పుడు జన సైనికులు ఆయన తప్పుగా ఆయన ఆరోపణలు చేసింది కాబట్టి ఆయన ఎక్కడా బూతులు మాట్లాడలేదు కాబట్టి జన సైనికులు ఆయనకు స్టిక్ అయి ఉన్నారు. అంటే ఆయన స్టిక్ అవ్వడం అంటే ఈయన మాట్లాడిన తర్వాత ఆయన గురించి ఒక జన సైనికుడు మాట్లాడితే ఈ విధమైన బూతులు మాట్లాడతావా అని చెప్పేసి జన సైనికులు ప్రసాద్ గారికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. సో రియాజ్ గారు ఇప్పుడైతే క్షమాపణ చెప్తూ మనలో మనం కొట్టుకోవడం ఏంది అని చెప్పి ఆయన మాట్లాడాడు. కరెక్ట్, మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఈ మనలో మనకి అంటే ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి నాయకుల మధ్య ఉన్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది కదా, ఎందుకు బహిరంగంగా మాట్లాడుకోవడం అనే విధంగా రియాజ్ గారు మాట్లాడారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సాక్షి ఇంకెప్పుడు మాట్లాడనని చెప్పి కూడా ఆయన గతంలో మాట్లాడేది, ఇంకెప్పుడు మాట్లాడే
చూడండి ఆయన కూడా మాట్లాడుతాడు. సో ఇటు రియాజ్ గారైనా ఆవేశపడకుండా ఆలోచించి ఉండాల్సింది. మాట జారిన తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత క్షమాపణ చెప్తే ఏం లాభం అని చెప్పేసి ఈయన గురించి కూడా జన సైనికులు ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి ఒంగోలు రాజకీయం అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒంగోలుకు సంబంధించినటువంటి అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగింది. అక్కడ ఉన్న విషయాలని పవన్ కళ్యాణ్ గారు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు. పార్టీకి ఏది మంచో అదే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అన్ని కమిటీలు రద్దు చేసినా కూడా ఈ విధమైన ధోరణి కొనసాగుతుండడం, ఇట్లా మాటల యుద్ధం కొనసాగడం అనేది చాలా బాధాకరం. నిజంగా పార్టీ అధిష్టానం కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని పరిష్కరించాలి. అదేవిధంగా టీడీపీ నాయకులతో కూడా మాట్లాడే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అసలు కూటమి అనేది 15 ఏళ్ళు ఉండాలనుకున్నప్పుడు మొదటి 5 ఏళ్లలో ఇలాంటి వివాదాలు రావడం, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పాకముందుకే ఒక జిల్లాలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ఇంకో జిల్లాలో ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నిజంగా ఇట్లాంటి సంఘటనలు ఇటు జనసేన ఇద్దరు జనసేన వ్యక్తులే, జన సైనికుడు ఎన్ఆర్ఐ జన సైనికుడు, ఇటు జనసేన నాయకుడు, ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగి 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 జనసేన పార్టీకి నష్టం అయ్యే విధంగానే ముందుకెళ్తుంది తప్ప ఇట్లాంటి మళ్ళా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు జనసేన నాయకులకు ఉంది. అదేవిధంగా జన సైనికుల్లో కూడా ఇట్లాంటి జరిగినప్పుడు స్పోర్టివ్గా మనం వ్యవహరించాలి. ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడే విధంగా పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. నిజంగా ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే బలంగా ఎదుగుతుంది. ఆ బలంగా ఎదిగే క్రమంలో ఇలాంటి చోటు చేసుకోకూడదని చెప్పేసి చాలా మంది జన సైనికులు అయితే కోరుకుంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.